హలో అండి. ఇది మనకి 9th క్లాస్‌లో సెకండ్ లెసన్ వృక్ష కణజాలాలు. అంటే వృక్షంలో కూడా కణజాలాలు ఉంటాయా? అసలు ఏమేమి కణజాలాలు ఉంటాయి? అవి నిర్వర్తించే విధి ఏమిటి? ఇవన్నీ మనం ఈ లెసన్‌లో చూస్తామన్నమాట. ఇప్పటి వరకు మనం కణం గురించే మాట్లాడుకున్నాం కానీ కణజాలాలు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం కణజాలాల గురించి మాట్లాడుకుందాం. అది కూడా వృక్ష కణజాలాలు. నెక్స్ట్ మనకు జంతు కణజాలాలు అనే లెసన్ వస్తుంది. ఇక్కడ వృక్ష కణజాలాల గురించి మాట్లాడుకునే ముందు ఏంటంటే ఏకకణ జీవుల్లో వాటి విధులన్నీ ఒకే కణం నిర్వర్తిస్తుంది అనమాట. ఓకేనా? ఏకకణ జీవుల్లో ఒకే కణం అన్ని క్రియల్ని నిర్వర్తిస్తుంది. ఏకకణ జీవుల్లో వచ్చేసి ఏకకణ జీవుల్లో అన్ని క్రియల్ని ఒకటే కణం అన్ని క్రియల్ని ఒకే కణం నిర్వర్తిస్తుంది. ఒకే కణం నిర్వర్తిస్తుంది. ఒకే కణం నిర్వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉందనుకోండి. అమీబా ఇది అమీబా అనుకోండి. అమీబా వచ్చేసి మనకి ఏకకణజీవి. ఓకేనా? ఈ ఏకకణజీవిలో అన్ని క్రియలు ఈ ఒక్క కణం మాత్రమే అంటే ఒక కణం మాత్రమే అన్ని క్రియల్ని నిర్వర్తిస్తుంది అనమాట. శ్వాసక్రియ కావచ్చు, విసర్జన కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, డైజెషన్ అంటే జీర్ణక్రియలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా అంటే దానిలో ఉన్న ఏమేమి ఫంక్షన్స్ జరగాలి అది బ్రతకాలంటే అలాంటి ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ జీవికి సంబంధించినవి ఆ క్రియలన్నీ ఒకటే సింగిల్ సెల్ నిర్వర్తిస్తుంది అనమాట. సో ఏకకణ జీవులన్నిటిలో అన్ని క్రియల్ని ఒకే కణం నిర్వర్తిస్తుంది. బహుకణ జీవుల్లో మాత్రం ఏ ఏ క్రియ నిర్వర్తించడానికి ఆ కణాలు అనేవి సపరేట్గా ఉంటాయన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ సపరేట్గా, జీర్ణ వ్యవస్థ సపరేట్గా ఉంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సపరేట్గా ఉంటుంది, విసర్జక వ్యవస్థ సపరేట్గా ఉంటుంది, శ్వాస వ్యవస్థ సపరేట్గా ఉంటుంది. దానికి సంబంధించిన కణాలు, కణజాలాలు, అవయవ వ్యవస్థలు అవన్నీ పూర్తిగా ఏర్పడి ఉన్నాయి. అంటే మనం బహుకణ జీవులం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూస్తే మన చుట్టూ ఉన్నవి అన్ని ఆల్మోస్ట్ అన్ని బహుకణ జీవులే. ఓకేనా? మన చుట్టూ ఉన్నవి ఆల్మోస్ట్ అన్ని బహుకణ జీవులే. అన్ని బహుకణ జీవులు అనట్లేదు, ఆల్మోస్ట్ అన్ని బహుకణ జీవులు అంటే రిమైనింగ్ ఉన్నాయి ఇంకా. లైక్ బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా, అమీబా ఇట్లాంటివి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా బహుకణ జీవుల కిందనే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మొక్కల గురించి చూసినట్లయితే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్త జీవరాశికి ఆహారాన్ని అందిస్తున్నాయి. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందిస్తున్నాయి. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ట్రీ అనుకుందాం. ఇదొక చెట్టు. ఓకేనా? ఇదొక చెట్టు. దీని మీద డిపెండ్ అయ్యేది మేక, కుందేలు ఇట్లాంటివి తీసుకుందాం. ఓకేనా? ఈ మేకను తినేది ఏంటి? పులి. ఓకేనా? పులి. ఈ మొక్క అనేది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని దానికదే తయారు చేసుకుంటుంది. ఓకేనా? దానికదే ఆహారాన్ని తయారు చేసుకొని అది శాకాహారులకు ఆహారం అవుతుంది. ఓకేనా? ఇది ఆహారాన్ని తయారు చేసుకుని ఈ ఆహారం ఏంటంటే శాకాహారులకు ఆహారం అవుతుంది. ఈ శాకాహారులను మళ్ళీ మాంసాహారులు తింటాయి. ఈ పులి అనేది మాంసాహారి. ఓకేనా? ఇది మాంసాహారి. ఈ పులి అనేది మేక మీద ఆధారపడినప్పుడు మేక అనేది మొక్క మీద ఆధారపడుతుంది. సో మేక అనేది డైరెక్ట్గా మొక్క మీద ఆధారపడింది, పులి అనేది ఇండైరెక్ట్గా మొక్క మీద ఆధారపడింది. ఇండైరెక్ట్గా ఎలా అనొచ్చు అంటే
మనకి మొక్క లేకపోతే మేక బ్రతకదు కదా, మేక ఆహారమే మొక్కలు. సో మేక మొక్కను తింటుంది. ఓకేనా, ఇది దీనికి ఆహారం అయినప్పుడు మేక పులికి ఆహారం. పులి అనేది మేకను తింటుంది, కానీ డైరెక్ట్గా మొక్కల మీద ఆధారపడట్లేదు, ఇండైరెక్ట్గా అంటే మొక్కల్ని తినే మేక మీద ఆధారపడుతుంది. సో దట్స్ వై అనమాట. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి మొక్కలు. దేని ద్వారా? త్రూ ద కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి మొక్కలు. ఓకేనా, ఇంకా మొక్కలు అనేవి జంతువుల్లాగానే మొక్కలు కూడా జంతువుల్లాగానే శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల. ఓకేనా, మొక్కలు కూడా జంతువులాగే శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల అనే దాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొక్కలకి ప్రాణం లేదు అని మనం అనలేము, ఎందుకంటే ప్రాణం ఉన్నవే పెరుగుదల చూపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయిని తీసుకోండి, ఇది ఒక రాయిని తీసుకుందాం, ఇది పెరుగుతుందా? పెరగదు. ఇది విసర్జక పదార్థాలు ఏమైనా రిలీజ్ చేస్తుందా? రిలీజ్ చేయదు. ఇదేమైనా శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ కానీ CO2 కానీ రిలీజ్ చేస్తుందా? చెయ్యదు. సో ఇట్లాంటి లక్షణాలు ఏమీ లేని వాటిని మనం నిర్జీవులు అంటాం. కానీ మొక్కకి పెరుగుదల ఉంది, శ్వాసక్రియ ఉంది, తన ఆహారాన్ని తను తయారు చేసుకోగలదు, ప్లస్ విసర్జక పదార్థాలు కూడా రిలీజ్ చేస్తుంది. సో మనం మొక్కకి ప్రాణం ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా, మొక్కలు ఏం చేస్తాయంటే శ్వాసక్రియ జరుపుకుంటాయి, O2 తీసుకుంటాయి, CO2 రిలీజ్ చేస్తాయి. ఓకేనా, విసర్జన క్రియ మనకి లేటెక్స్ కానీ లేదంటే జిగుర్లు టానిన్లు ఇవన్నీ కూడా మొక్కల యొక్క విసర్జన పదార్థాలు. జిగుర్లు కానీ లేటెక్స్ కానీ టానిన్స్ కానీ ఇవన్నీ మొక్క యొక్క విసర్జక పదార్థాలని మనం చెప్పొచ్చు. ఓకేనా, పెరుగుదల ఇంత వేసిన మొక్క ఇంతే ఉంటుందా అంటే లేదు, కొన్ని అడుగుల వరకు వెళ్ళిపోతుంది. కొన్ని మొక్కలు అయితే కొన్ని వందల అడుగులు యూకలిప్టస్ ఉంటుంది. అది ఎంత హైట్ ఉంటుంది కదా, యూకలిప్టస్ చెట్టు చాలా హైట్ ఉంటుంది. అట్లాంటివి కొన్ని వందల అడుగుల వరకు పెరుగుదలకి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, అలాగే మొక్కలు కూడా జంతువులాగా శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పెరుగుదల కూడా చూపిస్తాయి. ఓకేనా, ఇంకా మనం కణజాలాల్లోకి వెళ్తే కణజాలాలు కాదు, కొన్ని మొక్కల యొక్క భాగాలు అవి నిర్వర్తించే విధులు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొక్క భాగం మరియు విధి ఏంటనే చూస్తే కన మృత్తిక నుండి నీటిని తీసుకోవడం, మృత్తిక నుండి నీటిని తీసుకోవడం. అందులో మీరు ఆలోచిస్తూ ఉండండి, ఇది ఏం చేస్తుంది అంటే మొక్కలో ఏ భాగం ఈ ప్రక్రియ నిర్వర్తిస్తుంది. ఓకేనా, బాష్పోత్సేకం నిర్వర్తించే మొక్క యొక్క భాగం ఏంటి? బాష్పోత్సేకం నిర్వర్తించే మొక్క యొక్క భాగం. ఓకేనా, ప్రత్యుత్పత్తి నిర్వర్తించే మొక్క యొక్క భాగం. ప్రత్యుత్పత్తి నిర్వర్తించే మొక్క యొక్క భాగం ఏంటి? ఓకేనా, వాయువుల మార్పిడి, నిర్వర్తించే మొక్క యొక్క భాగం. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్క యొక్క భాగం. వీటన్నిటికి ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.
ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే ఇది నేను ఆన్సర్ పెట్టకముందు మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? మృత్తిక నుండి నీటిని తీసుకోవడంలో సహాయపడేది ఏంటి అంటే వేర్లు. వేర్లు, ఇది ఒక చెట్టు, ఇవి వేర్లు. ఓకేనా? మృత్తిక ఇదంతా నేల. ఓకేనా? ఈ నేల నుంచి ఈ వేర్లు అనేవి మొక్కల నుంచి మొక్కకి పై భాగాల వరకు అందిస్తాయి. ఈ మృత్తిక నుంచి నీళ్ళని పీల్చుకో డైరెక్ట్గా ఈ కొమ్మలు, ఈ లీవ్స్, ఈ పుష్పాలు వచ్చి డైరెక్ట్గా నేల నుంచి నీటిని అయితే పీల్చుకోలేవు కదా. సో వేర్లు అనేవి నీటి రవాణాకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? బాష్పోత్సేకానికి వచ్చేసి మనకి పత్రరంధ్రాలు. బాష్పోత్సేకానికి పత్రరంధ్రాలు. ప్రత్యుత్పత్తికి వచ్చేసి పత్రాలు. ఓకేనా? లీవ్స్ అన్నమాట. సారీ, పత్రాలు కాదు, పుష్పాలు. ప్రత్యుత్పత్తికి వచ్చేసి పుష్పాలు. కేసరాలి అంటు కోసం ఇవన్నీ ఉంటాయి కదా పుష్పంలో, సో అవన్నమాట. ఓకేనా? వాయువుల మార్పిడి వచ్చేసి అవి కూడా పత్రరంధ్రాలు. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్, పత్రాలు. ఫోటోసింథసిస్ జరిపి మనకి ఆహారాన్ని తయారు చేసే భాగాలు, మొక్క యొక్క భాగం ఏంటి అంటే పత్రాలు. ఓకేనా? మనం అది చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, పత్రాలు. మళ్ళీ బాష్పోత్సేకం అంటే మనకి మొక్కలు ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి, అంటే నీరు ఎవాపరేట్ అంటే ఏమో అంటారు తెలుగులో, ఆవిరైపోవడం. నీరు ఆవిరైపోయి వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని మనం బాష్పోత్సేకం అని చెప్పొచ్చు. ఓకేనా? బాష్పోత్సేకంకి ఉపయోగపడేవి పత్రరంధ్రాలు. మృత్తిక నుంచి నీటిని శోషణం చేసుకోవడానికి, అంటే వాటర్ అబ్సార్ప్షన్కి యూజ్ అయ్యేవి ఏంటి మొక్క యొక్క భాగంలో అంటే వాటర్. నేలలో ఉన్న వాటర్ని అబ్సార్బ్ చేసుకుంటుంది. వేర్లు అనేవి అబ్సార్బ్ చేసుకొని ఎక్కడో ఉన్న చిట్ట చివరిలో ఉన్న మొక్క వరకు, మొక్క యొక్క భాగాలకి అంటే పుష్పాలకు కావచ్చు, పత్రాలకు కావచ్చు, చిట్ట చివరి ఉన్న కొమ్మలకి, దేనికైనా కూడా ఈ వాటర్ అనేది నేల నుంచి మన వేర్లు అనేవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వాయువుల మార్పిడి లేదా వాయువుల వినిమయం కూడా అనొచ్చు. వాయువుల మార్పిడి అంటే బయటికి CO2 రిలీజ్ చేయడం, ఆక్సిజన్ని తీసుకోవడం. వాయువుల మార్పిడి కంటే నథింగ్ బట్ శ్వాసక్రియ. రెస్పిరేషన్లో యూజ్ అయ్యే మొక్క యొక్క భాగం ఏంటి అంటే మనం పత్రరంధ్రాలు అని చెప్పొచ్చు. ఓకేనా? మొక్కలో ఉన్న వివిధ రకాల కణజాలాలను చూస్తే గన అవి 4 టైప్స్ అనమాట. ఓకేనా? విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, సన్నాయక కణజాలం, ప్రసరణ కణజాలం. విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, సన్నాయక కణజాలం, ప్రసరణ కణజాలం, ఇవి 4 టైప్స్ ఆఫ్ కణజాలాలు అనేవి మొక్కల్లో మనం గమనించవచ్చు అనమాట. ఓకేనా? అసలు ఫస్ట్ కణజాలాలు మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇప్పటి వరకు మనం ఒక ప్రయోగం చేసాం కదా, ఉల్లి పొరను తీసుకొని స్లైడ్ మీద వేసి దాన్ని మళ్ళీ ప్రెస్ చేసి వేరే అదే వేసి మళ్ళీ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేయడం, ఇట్లా చేసాం కదా. సో ఇప్పటి వరకు అదే సేమ్ ప్రయోగం కణజాలాలను అబ్జర్వ్ చేయడానికి కూడా చేయొచ్చు అనమాట. ఒక ఉల్లి పొరను తీసుకొని కానీ, లేదంటే రియోపత్రం, లేదంటే మనకి తమలపాకు, ఓకేనా, తమలపాకు, ఇట్లాంటి వాటన్నిటిని మనం ఏం చేయొచ్చు అంటే అవి తీసేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రయోగం మళ్ళీ మనం తీసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. సో అప్పుడు మనం కణాల గురించి పరిశీలించాం, ఇప్పుడు కణజాలాల గురించి పరిశీలించాలి. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ ప్రయోగం చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు కణాన్ని పరిశీలించడానికి ఏ ప్రయోగం అయితే చేశామో, ఈ కణజాలాన్ని పరిశీలించడానికి కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి విభాజ్య కణజాలం. మనం విభాజ్య కణజాలాన్ని కనుక చూసినట్లయితే, ఈ విభాజ్య కణజాలాలు అనేవి చిన్నగా ఉంటాయి. ఓకేనా? చూడ్డానికి ఎట్లా ఉంటాయి అంటే ఇందులో ఉన్న కణాలు అనేవి చిన్నవిగా ఉంటాయి. కణాలు
చిన్నవిగా ఉంటాయి. ఓకేనా? వచ్చేసి ఇందులో కేంద్రకం అనేది స్పష్టంగా కనిపిస్తుంది, జీవ పదార్థం తగినంతగా ఉంటుంది. కేంద్రకం ఎల్లప్పుడూ విభజన చెందుతూనే ఉంటాయి. ఓకేనా? మనకి విభాజ్య కణజాలం గురించి చూసినట్లయితే కణాలు అనేవి చిన్నవిగా ఉంటాయి, కేంద్రకం స్పష్టంగా కనిపిస్తుంది, అంటే కేంద్రకం విజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, ఏదో చిన్నగా ఒక మూల అలా కాకుండా జీవ పదార్థం అనేది తగినంతగా ఉంటుంది, ఎల్లప్పుడూ విభజన చెందుతూనే ఉంటుంది. ఓకేనా? విభజన చెందడం ఆగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విభాజ్య కణజాలం అనుకుందాం. కేంద్రకం అనేది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది, తగినంత జీవ పదార్థం ఉంటుంది, అంటే ఒక నిండు కొండలాగా అనమాట. కేంద్రకానికి కేంద్రకం కనిపిస్తుంది, జీవ పదార్థం కూడా నిండుగా ఉంటుంది. ఓకేనా? కేంద్రకంలో కేంద్రక రసం, కణంలో కణాంగాలు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇది మనకి విభాజ్య కణజాలం గురించి ఇంట్రడక్షన్. అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి, విభాజ్య కణజాలంలో ఎన్ని రకాలు ఉన్నాయని కనుక చూసినట్లయితే 3 టైప్స్ అనమాట. ఓకేనా? అగ్ర విభాజ్యక కణజాలం, ఈ కణజాలం అనేది అగ్రభాగాల్లో అంటే కొన భాగాల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? కొన భాగాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెట్టు అనుకోండి, కొన భాగాల్లో ఈ అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి పార్శ్వ విభాజక కణజాలం. పార్శ్వ విభాజక కణజాలం అంటే పార్శ్వ భాగాల్లో ఈ కణజాలం ఉండడం జరుగుతుంది, అంటే పక్క భాగాల్లో. ఓకేనా? పార్శ్వ భాగాలలో కాండంలో పార్శ్వ అంచుల వద్ద, ఓకేనా, పార్శ్వ అంచుల వద్ద దీన్ని చూడటం జరుగుతుంది కాండంలో. ఓకేనా? కాండంలో పార్శ్వ అంచుల వద్ద ఈ పార్శ్వ విభాజక కణజాలం ఉంటుంది. పేరులోనే ఉంది కదా పార్శ్వ అనేసి. ఇంకొచ్చేసి మధ్యస్థ విభాజక కణజాలం. మధ్యస్థ విభాజక కణజాలం అంటే ఏంటి అంటే ఎక్కడైతే మనకి ఆకులు, కొమ్మలు, పుష్పాలు రావడం స్టార్ట్ అవుతాయో ఒక కొమ్మ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక చెట్టు అనుకుందాం. ఓకేనా? ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ ఇక్కడ నుంచి కొమ్మ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కొమ్మ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక పువ్వు స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఒక పువ్వు స్టార్ట్ అయింది. ఎక్కడైతే కొమ్మలు, పుష్పాలు రావడం ఒక బ్రాంచ్ మీద వస్తాయో ఆ ప్లేస్ని మనం మధ్యస్థ విభాజక కణజాలం అంటారు. ఓకేనా? కాండం మీద శాఖలు ఏర్పడే చోట కావచ్చు, పుష్పాలు ఏర్పడే చోట కావచ్చు, లేదంటే ఆకులు ఏర్పడే చోట కావచ్చు ఉండే కణజాలాన్ని మనం ఏమంటామంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు. ఇది మనకి విభాజ్య కణజాలం గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వన్ త్వచ కణజాలం. త్వచ కణజాలం అంటే మనకి ఎలాగైతే స్కిన్ ఉంటుందో అది మొక్కల్లో వచ్చేసి త్వచ కణజాలం అనొచ్చు. రక్షణకి మెయిన్ ఏంటంటే రక్షణకి యూజ్ అవుతుంది, అంటే రక్షిస్తుంది అనమాట మొక్కని. ఓకేనా? మనకి స్కిన్ ఎంత రక్షిస్తుందో మొక్కలకి త్వచ కణజాలం ఆ టైప్ అనమాట. ఓకేనా? దీనిలో కణాలు అనేవి ఒకే వరుసలో ఉంటాయి అన్నమాట. కణాలు ఒకే వరుసలో ఉంటాయి.
సెల్స్ అనేవి ఓన్లీ సింగిల్ లైన్లోనే ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. కేంద్రకం కూడా న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్న సెల్స్ అనేవి సేమ్ మెజర్మెంట్తో కలిగి, అంటే ఒకే పరిమాణాన్ని కలిగి ఉండవు. ఓకేనా. ఒకటి పెద్దగా కావచ్చు, ఒకటి చిన్నగా కావచ్చు, ఇట్లా అన్నమాట. ఓకేనా. కానీ ఒకే వరుసలో ఉంటాయి. ఇది మనకి త్వచ కణజాలం ఒకే వరుసలో ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇది నిర్వర్తించే విధులను బట్టి కావచ్చు, లేదంటే ఉండే ప్లేస్ని బట్టి కావచ్చు. 3 టైప్స్ అన్నమాట. ఓకేనా. బాహ్య చర్మం నిర్వర్తించే విధి ఆర్ ఉండే స్థానాన్ని బట్టి. ఓకేనా. బాహ్య చర్మం, రక్షక కణాలు, థర్డ్ వన్ వచ్చేసి మూలకేశాలు. ఓకేనా. మూలకేశాలు ఇది అంటే చేసే విధిని బట్టి కావచ్చు, లేదంటే ఉండే స్థానాన్ని బట్టి కానీ ఇది 3 టైప్స్ అన్నమాట. బాహ్య చర్మం, రక్షక కణాలు మరియు మూలకేశాలు. ఓకేనా. ఓకేనా. బాహ్య చర్మం, రక్షక కణాలు మరియు మూలకేశాలు. ఇవి వచ్చేసి మనకి బాహ్య చర్మం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. బాహ్య చర్మం ఈ లేయర్ని మనం బాహ్య చర్మం అని పిలవచ్చు. ఓకేనా. మొక్కల్లో పత్రంలో అక్కడక్కడ పత్ర రంధ్రాలు అనేవి ఉంటాయి. పత్ర రంధ్రాలు, ఆ పత్ర రంధ్రాలను ఆవరించి ఉండి రెండు రక్షక కణాలలా ఉంటాయి. అంటే ఇది మిడిల్లో పత్రరంధ్రం, ఇది పత్రరంధ్రం అనుకుంటే దీన్ని ఆవరించి ఉండే కణాలను మనం రక్షక కణాలు అంటాం. ఇగో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇవి 2 రక్షక కణాలు, ఇది మాత్రం పత్రరంధ్రం. పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండేవి, రక్షిస్తూ ఉండేవి రక్షక కణాలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రక్షక కణాల్లోనే మనకి హర్తరేణు అనేది కూడా ఉంటుంది. ఓకేనా. రక్షక కణాలు అయిపోయింది, బాహ్య చర్మం అయిపోయింది. మూలకేశాలు ఎక్కడ ఉంటాయంటే వేర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరు ఇలా కనిపిస్తుంది కదా, వేరు, దీని మీద సన్నని నూగు లాంటి చిన్న చిన్న కేశాలు ఉంటాయి. నూగు లాంటి చిన్న కేశాలు, వాటిని మనం మూలకేశాలని అంటాం. ఇవి వేరు యొక్క ఉపరితలం మీద ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ త్వచ కణజాలం అనే గోడలు ఏంటంటే విభాజ్యక కణజాలంతో పోలిస్తే దళసరిగా ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ థిక్గా ఉంటాయి. విభాజ్య కణజాలం కంటే కొంచెం మందంగా ఉంటాయి అన్నమాట ఈ త్వచ కణజాలం యొక్క కణాలు. ఓకేనా. ఇవి ఎడారి మొక్కల్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనం మందమైన పొర లాంటిది కనిపిస్తుంది మనకు పైన. ఓకేనా. మందమైన మైనపు పొరలాగా కనిపిస్తుంది, మందమైన మైనపు పొరలాగా. ఇప్పుడు మనకి కనిపించే ఇది ఎడారి మొక్కలు ఏంటంటే ఎలోవీరా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఆ ఎలోవీరాని అబ్జర్వ్ చేస్తే పైన ఒక లేయర్ కొంచెం మందంగా మెరుస్తున్నట్లుగా, మళ్ళీ మైనపు పొరలాగా అనిపిస్తుంది, వైట్గా. ఓకేనా. అది మనకి ఎడారి మొక్కల్లో కనిపించే త్వచ కణజాలం అన్నమాట. ఓకేనా. త్వచ కణజాలం అనేది మొక్కలను యాంత్రిక ఇబ్బందుల నుండి రక్షిస్తుంది. లైక్ విరగడం కానీ, కొమ్మలు విరగడం కానీ, లేదంటే వర్షాలకు తట్టుకోవడం కావచ్చు. ఓకేనా. విరగడం అయితే ఎంత ఈజీగా అయ్యేది కదా, ఎందుకంటే త్వచ కణజాలం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకేనా. నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడం కానీ, ఓకేనా, విరగడం నుంచి కానీ, నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడం, దాని తర్వాతకి వచ్చేసి పరాన్న జీవుల నుంచి రక్షణ. నేను చెప్పాను కదా, మనకి స్కిన్ ఎలాగో త్వచ కణజాలం మొక్కలకు అలా అనుకోండి. మన స్కిన్ ఏం చేస్తుంది, మనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే మనకి సన్లైట్ నుంచి అంత ఈజీగా లోపలికి ఏది ఇంజెక్ట్ కాదు, మన స్కిన్ దాటి లోపలికి అంత ఈజీగా ఏది వెళ్ళదు. ఓకేనా. మనకి రక్షణ ఇస్తుంది. ఇంకా వచ్చేసి మనకి పరాన్న జీవులు అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ల్యాక్స్ ఆఫ్ పరాన్న జీవులు అనేవి మన మీద పడడం జరుగుతుంది. అలా ప్రతి పరాన్న జీవి లోపలికి వెళ్ళిపోవట్లేదు కదా, స్కిన్ మీద అంటుకుంటుంది.
ఓకేనా. స్కిన్ అది లోపలికి ఎలో చేయదన్నమాట పరాన్నజీవుల్ని. అలాగే త్వచ కణజాలం కూడా మొక్కల్ని పరాన్నజీవుల నుంచి కాపాడుతుంది అనమాట. విరగడం అంటే అది కొంచెం దళసరిగా ఉంటుంది కాబట్టి త్వచ కణజాలం అంత ఈజీగా విరగదు. ఓకేనా. కొమ్మలు విరగడం కావచ్చు అట్లాంటివి. లేదంటే నీటి ఎద్దడి నుంచి, నీటి ఎద్దడి అంటే డైరెక్ట్గా ఎండ మొక్క మీద పడిపోవడం ఆడిపోవడం ఇట్లా జరగకుండా మనకి త్వచ కణజాలం ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో త్వచ కణజాలం కొంచెం దళసరిగా ఉండడం వల్ల బాష్పోత్సేకం ద్వారా ఎక్కువ నీటి ఆవిరి అయిపోవడం కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకేనా. అదే పలుచగా ఉంది అనుకోండి, నీరు ఆవిరి అయిపోతుంది. సో ఈ త్వచ కణజాలం అనేది కొంచెం మందంగా ఉండడం వల్ల మనకి నీటి ఎద్దడి కూడా తగ్గుతుంది ఈ త్వచ కణజాలం వల్ల. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి గ్రంథి కణాలు అనేవి మొక్కల్లో మనుషుల్లోనే ఉంటాయా అంటే కాదు, మొక్కల్లో కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఓకేనా. విసర్జక పదార్థాలు కావచ్చు, విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహారం, విసర్జక పదార్థాలు అంటే వాటికి యూజ్ లేని అంటే మనకి ఎక్స్క్రీటరీ మెటీరియల్ అంటే యూరిన్ కానీ లేదంటే అమోనియా, కొంతమంది అమోనియా, కొన్ని యానిమల్స్ అమోనియా రిలీజ్ చేస్తాయి, కొన్ని యానిమల్స్ యూరియా రిలీజ్ చేస్తాయి, కొన్ని యానిమల్స్ వచ్చేసి మనకి అమోనియా, యూరిక్ యాసిడ్, ఇన్సెక్ట్స్ అయితే యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి, ఫిషెస్ అయితే అమోనియా, ఇట్లా ఆ టైప్లో విసర్జక పదార్థాలు ఉంటాయి కదా. మనుషులైతే యూరియాని విసర్జిస్తారు. అట్లాంటి విసర్జక పదార్థాలే మొక్కల్లో కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. అధికంగా ఉన్న ఆహార పదార్థాలని వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాల్లో నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది మొక్కలకు ఉంటుంది. ఓకేనా. జిగురునిచ్చే ఉంటాయి కదా, జిగుర్లు, టానిన్లు, రెసిన్లు ఉంటాయి కదా. ఆ జిగుర్లు అనేవి కూడా మనకి జిగుర్లు అనేవి కూడా త్వచ కణజాలమే స్రవిస్తుంది. మనకి జిగుర్లు అనేదాన్ని కూడా త్వచ కణజాలమే స్రవించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సంధాయక కణజాలం. ఓకేనా. సంధాయక కణజాలం ఏంటి అంటే, సంధాయకం అంటే కనెక్షన్. ఓకేనా. సంధాయకం అంటే కనెక్షన్ బిట్వీన్ ద టూ అని చెప్పొచ్చు. ఓకేనా. కణాలు పెద్దగా ఉండి కేంద్రకం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కణాలు మన విభాజ్య కణజాలంలో వచ్చేసి చిన్నగా ఉంటాయి కణాలు, ఇందులో వచ్చేసి కణాలు పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే కేంద్రకం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో కణాలు కూడా పెద్దవిగా ఉంటాయి, కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సంధాయక కణజాలంలో కణాలు పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకేనా. మొక్క దేహంలో ఎక్కువ భాగం అనేది సంధాయక కణజాలం ఏమంటారు ఆవరించి ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. మొక్కల ఎక్కువ భాగం మనకి సంధాయక కణజాలమే ఉంది. ఎక్కువ భాగం అంటే సంధాయక కణజాలమే ఫామ్ చేసింది అనమాట మొక్కల ఎక్కువ భాగాలు. ఓకేనా. ఇంకా వచ్చేసి ఇది ఆహార నిల్వకు, రక్షణకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ కణజాలం ఆహార నిల్వకు, రక్షణకు ఈ సంధాయక కణజాలం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి, రక్షణ అంటే ఏంటి అంటే యాంత్రికంగా మొక్కకి బలాన్ని ఇవ్వడానికి, మనకి సంధాయక కణజాలం యూజ్ అవుతుంది అనమాట.
ఓకేనా. కణాలు పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపించడం అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ భాగం మొక్కలో ఈ సందాయక కణజాలమే ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా. ఆహార నిల్వకు మరియు రక్షణ అంటే యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడంలో మనకి ఈ సందాయక కణజాలం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు సందాయక కణజాలంలో ఉన్న టైప్స్ అనేవి చూద్దాం. సందాయక కణజాలాలను మనం 3 రకాలుగా విభజించామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. ఓకేనా. సందాయక కణజాలంలో టైప్స్ 3: మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. మృదు కణజాలం వచ్చేసి మనకి కణాలు మృదువుగా ఉంటాయి అన్నమాట. కణాలు మృదువుగా సన్నగా ఉంటాయి, అన్నమాట. ఓకేనా. హరితరేణువు కలిగిన మృదు కణజాలాన్ని హరిత మృదు కణజాలం అంటాం. హరిత మృదు కణజాలం టైప్స్ చూసుకోండి. మనకి ఇందులో ఎగ్జాంపుల్స్ అవి ఏమి ఇవ్వలేదు, జస్ట్ అంతే. హరితరేణువులు ఉండే మృదు కణజాలాన్ని హరిత మృదు కణజాలం అని, పెద్ద పెద్ద గాలి గదులు కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాతయుత మృదు కణజాలం లేదా వాయుగత మృదు కణజాలం అంటారు. వాతయుత మృదు కణజాలం లేదా వాయుగత మృదు కణజాలం అని అంటారు. ఓకేనా. మృదు కణజాలం. నెక్స్ట్ వచ్చేసి ఆహారాన్ని నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ మృదు కణజాలం అంటారు. నిల్వ చేసే మృదు కణజాలం అంటారు. ఓకేనా. నిల్వ చేసే మృదు కణజాలం. మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదండి, అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. జస్ట్ హరిత మృదు కణజాలం, వాతయుత మృదు కణజాలం మరియు నిల్వ చేసే మృదు కణజాలం మాత్రమే ఇచ్చారు. వీటికి ఎగ్జాంపుల్స్ అయితే ఇందులో లేవన్నమాట. ఓకేనా. ఈ స్థూల కోణ కణజాలం వచ్చేసి సజీవ సందాయ కణజాలం అన్నమాట. ఇది యాంత్రికంగా ఆధారాన్ని ఇచ్చే సజీవ కణజాలం. ఓకేనా. యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే సజీవ కణజాలం ఈ స్థూల కోణ కణజాలం. ఓకేనా. సజీవ కణజాలం ఏది అని అడగొచ్చు మనకి బిట్. ఓకేనా. స్థూల కోణ కణజాలం అని చెప్పాలి. ఇంకా దృఢ కణజాలంలో వచ్చేసి మనకి కణాలు అనేవి దళసరిగా ఉండి గట్టిగా ఉండి కణాల మధ్య ఏ విధమైన స్పేస్ లేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి, వెంటనే కణం ఇట్లా కణాల మధ్య గ్యాప్ ఏం లేకుండా దళసరిగా గట్టిగా అమరి ఉంటాయి. ఓకేనా. దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎటువంటి గ్యాప్ అనేది స్పేసెస్ అనేవి వీటి మధ్య ఉండదు. సో అందుకే అవి దృఢంగా ఉన్నాయన్నమాట. ఓకేనా. దృఢంగా ఉన్నాయి. మనుషులు కూడా అంతే, అందరూ కలిసి ఉంటే ఎక్కువ దృఢంగా రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. విడిపోయినప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటాం. సో ఇది కూడా అంతే, కణాలు దగ్గరగా ఉండడం వల్ల గట్టిగా దళసరిగా ఉంటుందన్నమాట. ఇది మనకి సందాయక మృదు కణజాలం. ఓకేనా. మనకి లెసన్లో నెహేమియా గ్రూ గారి గురించి ఇవ్వడం జరిగింది. అసలు ఈ నెహేమియా గ్రూ గారి గురించి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఈయన మొక్కల యొక్క కణజాలాలపై ప్రయోగం చేశారు. ఇది మనం వృక్ష కణజాలం గురించి చదువుకుంటున్నాం కదా. సో ఈయన మొక్క యొక్క కణజాలాల మీద ప్రయోగాలు చేసి ద ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే బుక్ని రాయడం జరిగింది. ద ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అనే మనకు అడగొచ్చు. నెహేమియా గ్రూ. ఓకేనా. ఈ నెహేమియా గ్రూ అనేవారు అసలు ఎవరు అంటే, ఈయన ఒక వైద్యుడు. ఈయన గారు ఒక డాక్టర్ అనమాట. ఈ నెహేమియా గ్రూ ఒక డాక్టర్ గారు. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి ఈయన లండన్లోని రాయల్ సొసైటీలో కార్యదర్శిగా పనిచేశారు, సెక్రటరీగా వర్క్ చేశారనమాట. ఈయన లండన్ ఆఫ్ రాయల్ సొసైటీలో. ఓకేనా. లండన్లోని రాయల్ సొసైటీలో కార్యదర్శిగా పనిచేశారు. ఇంకా వచ్చేసి 1664 అంటే 1666లో మొక్కల అంతర్నిర్మాణం మీద ఈయన అధ్యయనం చేయడం జరిగింది. మొక్కల యొక్క అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే నెహేమియా గ్రూ గారు. ఓకేనా. ఈయన అంతర్నిర్మాణం మీద ప్రయోగం చేసి పరిశీలించింది ఏంటి అంటే, మొక్కల్లో 2 భాగాలు ఉంటాయి. అదొకటి గట్టి దవ్వ, ఇంకొకటి వచ్చేసి మనకి గట్టి భాగం అని ఈయన చెప్పడం జరిగింది. దవ్వ మరియు గట్టి భాగం, ఇది అనేది అతని యొక్క ప్రాథమిక భావన. దవ్వ మరియు గట్టి భాగం ఉంటాయి అనేది ఈయన యొక్క ప్రాథమిక భావన అనమాట.
ఇంకొచ్చేసి దవ్వకి పేరు పెట్టడం జరిగిందంటే గృహ మృదు కణజాలం అని పేరు పెట్టారు. దవ్వ యొక్క పేరు ఏం పెట్టారంటే గృహ మృదు కణజాలం, ఎందుకంటే నెహేమియా గారే దాన్ని కనిపెట్టారు కాబట్టి. ఓకేనా. మొక్కల దేహాల్లోని కణజాలాలపై ప్రయోగం చేసి ద ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించారు నెహేమియా గారు. ఓకేనా. ఇందులో బిట్స్ చూడండి. నెహేమియా గురువు గారి యొక్క వృత్తి ఏంటి అని అడగొచ్చు. ఈయన ఎక్కడ పనిచేశారని అడగొచ్చు. అంటే కార్యదర్శిగా వర్క్ చేసింది ఎక్కడ అని అడగొచ్చు. లండన్లో రాయల్ సొసైటీలో. ఈయన మొక్కల అంతర్నిర్మాణంపై అధ్యయనం చేసిన ఇయర్ అడగొచ్చు 1664లో. అతని యొక్క మొక్కల యొక్క అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసిన తర్వాత అతని యొక్క ప్రాథమిక భావన ప్రకారం మొక్కలను ఏమేం భాగాలు ఆయన చెప్పగలిగారంటే దవ్వ మరియు కట్టి భాగం. దవ్వకు ఆయన పెట్టిన పేరు ఏంటి అంటే గృహ మృదు కణజాలం. ఓకేనా. మొక్కల దేహాల్లోని కణజాలాలపై ప్రయోగం చేసింది ఎవరని అడగొచ్చు. ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్. ప్రయోగం చేసి తర్వాత ఆయన రాసిన బుక్ ఏంటి అంటే ద ఎనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే బుక్ రాయడం జరిగింది. చూసారా, ఎవ్రీ లైన్ ఒక బిట్ అనమాట. కంపల్సరీ చూసుకోండి మీరు. ఇది నేను చెప్పిన క్లాసే కాకుండా మళ్ళీ టెక్స్ట్ బుక్ రివైండ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ చూసినా కూడా ఇదే ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్నే ఫాలో అవుతున్నా నేను. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ కణజాలం ప్రసరణ కణజాలం. ఈ ప్రసరణ కణజాలం అనేది మనకి వేర్ల నుండి నీటిని గ్రహించి మిగిలిన మొక్క భాగాలకు పంపిస్తుంది. వేర్ల నుండి నీటిని గ్రహించి వేరే మొక్కలకి పంపిస్తుంది. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వేర్ల నుండి మృత్తిక నుంచి నీటిని శోషించడంలోకి యూజ్ అయ్యేది ఏంటి అంటే వేర్లు అని చెప్పుకున్నాం. ఓకేనా. ఈ వేర్లు శోషించుకున్న నీటికి మొక్క భాగం అంతటికి పంపించడానికి ఒక కణజాల వ్యవస్థ కావాలి. అదే మనకి ప్రసరణ కణజాలం అనమాట. ఓకేనా. ఇది మొక్కకి ఇంకా దేనిలో యూజ్ అవుతుందంటే రవాణాలో అని చెప్పొచ్చు, ఎందుకంటే వాటర్ని రవాణా చేస్తుంది కదా. ఓకేనా. వేర్ల నుంచి వాటర్ని సరఫరా చేస్తుంది, రవాణా చేస్తుంది. ఇది మనకి రవాణాలో కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ ప్రసరణ కణజాలం. ఓకేనా. ఇందులో దారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయి. దారువు మరియు పోషక కణజాలాలను కలిపి ప్రసరణ కణజాలం అంటారు. దారువు పోషక కణజాలం. ఈ దారువు వచ్చేసి మనకి ఏంటంటే దారువు ఎక్కడి నుంచి ఏం తీసుకెళ్తుందంటే వేర్ల నుంచి గ్రహించిన నీరు పోషక పదార్థాలను దారు ద్వారా రవాణా అవుతాయి. ఓకేనా. వేర్ల నుండి గ్రహించిన నీరు మరియు ఆహార పదార్థాలు అనేవి మనకి దారు ద్వారా రవాణా చేయబడతాయి. ఓకేనా. పోషక కణజాలం నుంచి ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారైన ఆహార పదార్థాలు అనేవి మనకి పోషక కణజాలం ద్వారా రవాణా చేయబడతాయి అన్నమాట. ఓకేనా. అసలు మనకి ఈ ప్రసరణ కణజాలు అనేవి నాళికా పుంజాలను ఏర్పరచడంలో మనకి సహాయపడతాయి. ఓకేనా. ఇవి రెండు కలిసి నాళికా పుంజాలు ఏర్పడతాయి. ఓకేనా. నాళికా పుంజాలు ఏంటి అని కానీ మనం చూసినట్లయితే నాళికా పుంజం ఇలా ఉంటుంది. ఓకేనా. దారువు పోషక కణజాలం ఈ రెండు కలిసి మనకి నాళికా పుంజాన్ని ఏర్పరుస్తాయి. ఇదే నాళికా పుంజం. ఓకేనా. ఈ మధ్యలో విభాజ్య కణజాలాలు ఉంటాయి. కొన్ని ఏమో విభాజ్య కణజాలం, ఈ దారువు పోషక కణజాలం మధ్య విభాజ్య కణజాలం ఉంటాయి కొన్నిటికి. ఇంకొన్ని నాళికా పుంజాలకి ఏంటంటే చుట్టూ దవ ఉండి మధ్యలో చుట్టూ పోషక కణజాలం ఉండి మధ్యలో దారు ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొన్ని టైప్స్ ఏంటంటే మనకి
పైన కింద పోషక కణజాలం ఉండి మధ్యలో దారు ఉండడం జరుగుతుంది. ఇవి మనకి ఇంటర్మీడియట్లో ఉంటాయి, ఇంటర్మీడియట్ రేంజ్లో. ఇక్కడైతే లేవు. మళ్ళీ నేను ఇంటర్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను, అప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. ఓకేనా? ఇలా ఉంటాయి అన్నమాట నాళికా పుంజాల్లో టైప్స్. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఏంటంటే దారులో ఏమేమి ఉంటాయంటే దారు నాళాలు, దారు కణాలు, దారు నాళాలు, దారు కణాలు, తంతువులు, మృదు కణజాలం, తంతువులు, మృదు కణజాలం. ఓకేనా? దారులో ఉండే. ఇంకా పోషక కణజాలంలో ఉండే ఏమంటే మనకి పోషక కణజాలంలో ఏమేమి ఉంటాయంటే చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు, తంతువులు. ఓకేనా? తంతువులు, మృదు కణాలు సేమ్. చాలని నాళాలు, చాలని కణాలు, తంతువులు, మృదు కణజాలం. ఓకేనా? ఇవి మనకి దారు మరియు పోషక కణజాలంలో ఉండే భాగాలు అనమాట. ఓకేనా? మొక్కలో ఉండే ప్రసరణ కణజాలంలో వచ్చేసి చాలా ఎక్కువ ఎత్తు వరకు నీటిని తీసుకొని పోగలవు. ఈ ప్రసరణ కణజాలాలు ఏంటంటే మృత్తిక నుంచి వేరు నీటిని గ్రహిస్తాయి కదా, మృత్తిక నుంచి వేర్లు అనేవి నీటిని గ్రహిస్తాయి. ఓకేనా? వేర్లు మృత్తికలో ఉన్నాయి, నీటిని గ్రహిస్తాయి. ఈ పైకి వెళ్ళడానికి ఒక కణజాలం కావాలి. ఓకేనా? ఆ కణజాలమే మనకి ప్రసరణ కణజాలం అని చెప్పొచ్చు. యూకలిప్టస్ చెట్లలో వచ్చేసి 200 అడుగుల వరకు యూకలిప్టస్ లో కావచ్చు మనకి. ఇంకా వచ్చేసి చాలా హైట్ ఉన్న చెట్లు చాలానే ఉన్నాయి కదా. రెడ్ వుడ్ లో అయితే మనకి 330 వరకు, రెడ్ వుడ్ లో అయితే 330 అడుగుల వరకు వాటర్ అనేది ప్రసరణ కణజాలం ద్వారా రవాణా అవుతుంది. ఓకేనా? మనకి ఇంకా యూకలిప్టస్ చెట్లలో వచ్చేసి 200 అడుగుల వరకు, 200 అడుగుల వరకు యూకలిప్టస్ లో, 330 వరకు రెడ్ వుడ్ లో. ఈ విధంగా అనేది నీటి ప్రసరణ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ మనకి వృక్షంలో ఉండే కణజాలాలు. చూసాం కదా. ప్రసరణ కణజాలాలు దేనికి ఉపయోగపడతాయి అంటే రవాణాలో ఉపయోగపడతాయి. దానిలో దారు పోషక కణజాలం ఉంటుంది. దారు మరియు పోషక కణజాలం కలిసి నాళికా పుంజాలు ఏర్పడతాయి. దారులో వచ్చేసి దారు నారలు, దారు నాళాలు, దారు కణాలు, మృదు కణజాలం, తంతువులు ఉంటాయి. పోషక కణజాలంలో వచ్చేసి చాలని నాళాలు, చాలని కణాలు, మృదు కణజాలం, తంతువులు ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? ఇది టైప్స్ ఆఫ్ వృక్ష కణజాలాలు, మొక్కల్లో ఉండే కణజాలాలు మరియు వాటి యొక్క విధి, వాటి స్థానం బట్టి. ఓకేనా? ఇది మనకి సెకండ్ లెసన్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకేమైనా మీకు కావాల్సిన టాపిక్, ఏమైనా ఇంటర్మీడియట్ వరకు ఏ టాపిక్ కావాలన్నా మీరు కింద మెసేజ్ చేయండి, అది నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.